కారు కమలం పొత్తు పక్క దోస్తీకి సిద్ధమవుతున్న బీజేపీ బీఆర్ఎస్ లాంఛనంగానే అలయన్స్ ఆలోచన లోక్సభ ఎన్నికలకు ముందా తర్వాత ఇప్పటికే ఆ రెండు ఒకటే అనే ముద్ర ఈ అంశంపై బీఆర్ఎస్లో హాట్ చర్చలు ఎన్డీఏలో చేరితే కేంద్ర క్యాబినెట్లోనూ ఛాన్స్ దూరదృష్టితో ప్లాన్ చేస్తున్న గులాబీ బాస్ సొంతంగా మనుగడ కష్టమే అనే ఆందోళన ఇది నాకు తెలిసి డౌటే ఇది కథనం నాకైతే ఇది కరెక్ట్ అనిపిస్తలేదు ఎందుకంటే బీజేపీ బీఆర్ఎస్ని పెంచి పోషించాలి అన్న ఆలోచన చేస్తుంది అని నేనైతే అనుకుంటలేను ఎందుకంటే వాళ్ళకు ఒక లైన్ దొరికింది వాళ్ళు ఒక సీటు నుంచి చాలా దారుణమైన సిచ్యువేషన్స్లో కూడా 8 సీట్లు సాధించినారు వాళ్ళు సరే అక్కడ ఉన్న క్యాండిడేట్స్ బలం కావచ్చు ఇంకోటి కావచ్చు కానీ వాళ్ళకి 33 లక్షల మంది జనం ఓట్లు వేసినారు మొన్నటి ఎలక్షన్స్లో ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్లో కూడా వాళ్ళకి 4 వస్తాయా 5 వస్తాయా 6 వస్తాయా అన్న చర్చ నడుస్తున్నది ఈ పరిస్థితుల్లో వాళ్ళు బీఆర్ఎస్ని పెంచి వీళ్ళు మళ్ళీ థర్డ్ ప్లేస్లోనే కొనసాగి కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్గానే ఈక్వేషన్ ఉంచే అవకాశం మళ్ళీ బీఆర్ఎస్కి ఇస్తారని అయితే నేను అనుకుంటలేను ఇది నాకు తెలిసి కొంత కాంగ్రెస్కి ఉపయోగపడే వార్తలాగా కనిపిస్తున్న తప్ప ఇందులో వాస్తవం అయితే ఉందని నేను అనుకుంటలేను నేను ఇంతకుముందే చెప్పిన అందుకే బీజేపీ ఒక రాష్ట్రంలో రీజనల్ పార్టీ ఉన్నప్పుడు ఎదగడం ఆ పార్టీకి చాలా కష్టం మనకి ఏ పార్టీతోని ఎలాంటి ఇది లేదు అన్ని పార్టీలు ఒకే తాను ముక్కలని మనం ముందు నుంచి చెప్తున్నాము సో ఇక్కడ పాయింట్ ఏంటంటే బీజేపీ బీఆర్ఎస్ కనుక ఫీల్డ్లో స్ట్రాంగ్గా ఉంటే బీజేపీ ఎదగడం కష్టం కేసీఆర్ని దగ్గరికి తీసుకొని కేసీఆర్ నువ్వు ఎదుగు అని అంటారని అయితే నేను అనుకుంటలేను ఇది ఈ వార్తలో నాకు తెలిసైతే వాస్తవం లేదు అలయన్స్ ఉండదు ఏముండదు నాకు తెలిసైతే బాస్ ఇంట్రెస్ట్ చూపిస్తాడు బాస్కి అవకాశం లేదు కదా బాస్ ఇంట్రెస్టే చూపిస్తాడు ప్రస్తుతం ఒంటరిగా పోటీ చేయడం మా పార్టీకి కష్టమే లీడర్లు క్యాడర్లో ఉత్సాహం లేదు ఇలాంటి టైంలో బీజేపీతో కలిసి పోటీ చేసేందుకు బాస్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు బాస్కి అవకాశం లేదు బాసు సచ్చిన పాము బాస్కి ఎక్కడ అవకాశం ఉంది బాస్ గెలవగలుగుతాడా బాస్ మెదక్లో పోటీ చేసినా గెలిచే అవకాశం లేదు బాస్ ఏమి దిక్కులేని పరిస్థితిలో ఉన్నాడు కాబట్టి బీజేపీతో కలిసిపోవాలని అనుకుంటుండొచ్చు బాసు ఎలక్షన్లకి ముందు కాంగ్రెస్తో వెళ్ళాలి అనుకున్నాడు వాళ్ళ దగ్గరికి రానియలే రాహుల్ గాంధీ ఎడమకాలతోని ఇట్లా తన్ని అవతల పడేసిండు విశ్వ ప్రయత్నం చేసిండు కాంగ్రెస్లో ఉన్న వాళ్ళకి పైసలు ఇచ్చిండు మేనేజ్ చేయడానికి ప్రయత్నం చేసిండు అక్కడ రాహుల్ గాంధీ ఇక్కడ రేవంత్ రెడ్డి వినలే ఇప్పుడు బీజేపీ దగ్గరికి పోతున్నాడు ఎందుకంటే అవకాశం లేదు ఇప్పుడు ఈడ రేవంత్ రెడ్డి ఏం కేసు వేస్తాడో ఏడ లోపలేస్తాడో ఏం విచారణ చేస్తాడో భయం అవుతుంది సో ఇప్పుడు ఏదో ఒక పార్టీ శరణు కావాలి దట్టు మళ్ళీ కేంద్రంలో అధికారంలోకి వచ్చే బీజేపీ దగ్గర అయితే మనం సేఫ్గా ఉంటాం వచ్చే 5 సంవత్సరాలని కేసీఆర్ ఆలోచిస్తున్నాడు బాస్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు ఇప్పటి నుంచి కదా ఎప్పటి నుంచో చూపిస్తున్నాడు కానీ వాళ్ళు దగ్గరికి రాణిస్తారా అంటే అది పెద్ద క్వశ్చన్ మార్కే ఒకవేళ బీజేపీ కేసీఆర్ని దగ్గరికి రాణిస్తే పొరపాటున లేదా ఏదైనా స్ట్రాటజిక్ ఫెయిల్యూర్తో ఏదైనా చేస్తే ఆ పార్టీ ఖతమైపోద్ది తెలంగాణలో ఇంకా డౌట్ ఏముంది అందులో సో ఆ ప్రయత్నం కేసీఆర్ చేసినా బీజేపీ అయితే దగ్గరికి రానిచ్చే అవకాశం కనబడుతుంది ఎందుకంటే ఒకవేళ రీజనల్ పార్టీ కేసీఆర్ లాంటి పార్టీ తెలంగాణలో ఉంటే బీజేపీ ఎక్కడ ఎదుగుతుంది పోటీ బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్గానే ఉంటుంది సో బీజేపీ వర్సెస్ కాంగ్రెస్గా ఈక్వేషన్ మారాలి అంటే బీఆర్ఎస్ ఉండొద్దు ఇది మోదీ ప్లాన్ అమిత్ షా ప్లాన్ ఈ ప్లాన్ వాళ్ళు అమలు చేయడానికి చాలా పగడ్బందీగా రెడీ అవుతున్నారు ఈ బీఆర్ఎస్ అనే పార్టీ భవిష్యత్తులో ఉండదు ఎంపీ ఎలక్షన్ తర్వాత ఇది కనుమరుగయ్యే పార్టీ